హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రానున్న 72 గంటల్లో తులారాశి వారి జాతకులు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాబోతున్నాయి తులారాశి వారి జాతకులకు. అయితే శత్రువులకు మాత్రం మీరు ముచ్చెమటలు పట్టిస్తారు. కానీ ఊహించని మలుపులతో ఒక పురుషుడు మిమ్మల్ని నమ్మించి మోసగించాలనే పరిస్థితి. కానీ ఊహించని మలుపులతో కొన్ని రకాల పరిస్థితులు రాబోతున్నాయి. అందులోన చిత్ర విచిత్ర పరిస్థితులు ఎదుర్కోవడానికి మీరు చాలా వరకు కూడాను మనోధైర్యంతో ఉండాలి. ఒక పురుషుడు మిమ్మల్ని నమ్మించి మోసగించాలని చూస్తాడు. అయితే ఇటువంటి పరిస్థితుల నుండి మీరు తప్పించుకోవాలంటే చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో, పాటించవలసిన పరిహారాలు ఏమిటో, అసలు తులారాశి వారి జాతకులకు రానున్న 72 గంటల్లో ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి, మీరు చేయవలసింది ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకులు, మీ పరిస్థితులు చాలా వరకు కూడాను మారబోతున్నాయి. మార్పు చెందబోతుంది మీ యొక్క జీవితము. ఇంతకు ముందు మీరు ఏదైతే గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితుల నుండి బయటపడలేక ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అవి కూడా విఫలమయ్యి ధనపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వృత్తి వ్యాపార పరంగా కావచ్చు, ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారో తులారాశి వారి జాతకులు. అయితే ఆ పరిస్థితుల నుండి భగవంతుడే తన స్వహస్తాలతో మిమ్మల్ని బయట పడవేయబోతున్నాడు. ఉద్యోగ పరంగా చాలా బాగుండబోతుంది. మీకు ఉద్యోగ పరంగా అసలు ఉద్యోగం చేద్దామని అనిపించడం లేదండి. మీకు ఉద్యోగ పరంగా ఉద్యోగ పరిస్థితులు బాగోలేక సహోద్యోగులు మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించక మీలో పని తత్వం ఉన్నప్పటికీ కూడాను ఆ యొక్క పని తత్వాన్ని పై అధికారులు గుర్తించలేకపోవడమో, మీరు ఏదైతే ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడాలని కష్టపడుతున్నారో ఆ యొక్క సమస్యల నుంచి కష్టపడాలంటే ప్రమోషన్ కావాలి. ప్రమోషన్ కోసం ఎంతో కష్టపడుతున్నామో అయినా మాకు దక్కడం లేదండి. ఆ యొక్క ప్రమోషన్ దక్కడం లేదు కనుకే జీవితంలో స్థిరత్వం లేదు. అసలు జీవితంలో స్థిరత్వం కలుగుతుందా లేదా, ఉద్యోగంలో మాకు మార్పు అనేది కలుగుతుందా లేదా, పై స్థాయికి వెళ్తామా లేదా, తదితర ఎన్నో రకాల ఆలోచనలు తులారాశి వారి జాతకులను కృంగతీస్తున్నాయి. అయితే ఆ ఆలోచనలకు చెక్ పెట్టే విధంగా ఇప్పటి పరిస్థితులు చాలా మారబోతున్నాయి. రానున్న 72 గంటల్లో మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే గనక, మీ యొక్క పని తత్వాన్ని పై అధికారులు గుర్తిస్తారు. మీ యొక్క పని తత్వాన్ని పై అధికారులు గుర్తిస్తారు. మీ యొక్క టాలెంట్ వారికి అర్థమవుతుంది. మీరు లేకపోతే ఆ యొక్క సంస్థకు కలిగే నష్టం వారికి తెలిసి వస్తోంది. ఈ యొక్క పరిస్థితులు ఇలా మార్పు చెందుతాయి. సహోద్యోగులు కూడాను మిమ్మల్ని చూసి అసూయ ద్వేషాలతో ఉన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కలివిడి తత్వము తులారాశి వారి జాతకులు జన్మతహానే ఎదుటి వారితో చాలా వరకు కూడాను కలుపుగోలుగా మాట్లాడతారు. ఎప్పుడు వారికి సహాయం చేయాలనే తత్వమే ఎక్కువగా ఉంటుంది. మిత్రులు అధికంగా ఉంటారు తులారాశి వారి జాతకులకు. ప్రస్తుతం వరకు జరిగినటువంటి పరిస్థితులు, ఆ యొక్క కారణాల వల్ల మీ సహోద్యోగులతో మీకు సరైన బంధం, కమ్యూనికేషన్ లేకపోయి ఉండవచ్చును. అయితే రాగల 72 గంటల్లో మీరంటే ఏంటో వారు అర్థం చేసుకుంటారో. ఉద్యోగ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రమోషన్ పరంగా మీకు చాలా వరకు కూడాను వారు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. అయితే తులారాశి వారి జాతకులు ఇక్కడ గమనించదగిన ఒక విషయం ఏమిటంటే గనక, ఒక పురుషుడి రూపంలో అంటే ఒక వ్యక్తి రూపంలో మీ యొక్క లక్ష్యం చేరుకోకుండా వారు మిమ్మల్ని ఎంతగానో అడ్డుకుంటారో. అయితే అది పరోక్షంగా అయితే గనక మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ప్రత్యక్షంగా చాలా వరకు కూడా మీతో బాగా మాట్లాడతారు. కానీ తేనె పూసిన కత్తిలాగా మీకు రాబోయేటటువంటి ఏదైతే ప్రమోషన్ కావచ్చు,
కావచ్చు, లేకపోతే ఇంక్రిమెంట్స్ కావచ్చు, లేదా స్థానభ్రంశం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారి జాతకులు కావచ్చు, లేదా ఉద్యోగ పరంగా విదేశీ యానానికి వెళ్లాలని మీకు ఏదైతే అవకాశం రాబోతుందో ఆ యొక్క అవకాశాన్ని కావచ్చు, మీ యొక్క లక్ష్యాన్ని తప్పించే ప్రయత్నం ఆ పురుషుడు చెయ్యబోతున్నాడు. ఒక్క ఉద్యోగ పరంగా ఉన్న తులారాశి వారి జాతకులే కాదండి, వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే గనక కుటుంబ పరంగా కావచ్చు, ఒక పురుషుడు, అది కూడా నూతనంగా పరిచయం కాబోయే పురుషుడండి. నూతనంగా పరిచయమైన పురుషులను అస్సలు నమ్మదో, వారి యొక్క ఆలోచనలు పరిగణలోకి తీసుకోవద్దు. ఎందుకంటే గనక వారి యొక్క ఆలోచనలతో మిమ్మల్ని చాలా వరకు కూడాను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. మీలోని ఆలోచనలు, మీ యొక్క టాలెంట్ ని బయటికి కనిపించకుండా అందరి ముందు కూడాను మిమ్మల్ని ఒక ఫూల్స్ ని చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మీకు అర్థమయ్యేటప్పటికీ మీ యొక్క సమయం దాటిపోతుంది. కావున ఏమిటంటే నూతనంగా పరిచయమైన వారితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. అంటే వారితో తగులాడము, ఎవరైనా మాట్లాడితే పట్టించుకోకుండా రూడ్ గా బిహేవ్ చేయడం ఇలాంటివి చెయ్యొద్దు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. వారి యొక్క ఆలోచనలు మీకు చెప్తే గనక ఎంత తీసుకోవాలో అంతే తీసుకోండి. మంచిని తీసుకొని చెడుని త్యజించండి. ఇక విద్య పరంగా చూసుకున్నట్లయితే గనక తులారాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడాను పోటీతత్వంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు. ఇక విద్య పరంగా చూస్తే గనక తులారాశి వారి జాతకులు పోటీతత్వం మీలో ఉంటుంది. ఇంకా మీ యొక్క పోటీతత్వాన్ని మీరు చాలా వరకు కూడాను స్ట్రాంగ్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క ఆలోచనల్లో మార్పు వస్తుంది. అనవసరమైన విషయాలు పక్కన పెట్టేసి లక్ష్య దిశగా అడుగులు వేయడానికి మీ యొక్క శ్రమ పట్టుదల ఇంకా రెట్టింపు అవుతుంది. మీరు పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నట్లయితే గనక మీరు అనుకున్న ర్యాంక్ మీకు సొంతం కాబోతుంది. విదేశాల్లో చదువుకోవాలని ఆ యొక్క సీటు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో తులారాశి వారి జాతకులు ఈ యొక్క ఫలితాలు మీకు చాలా వరకు కూడాను సానుకూలంగా మార్పు చెందబోతున్నాయి. కావున ప్రయత్నాలు మొదలు పెట్టేయండి. ఇక తులారాశి వారి జాతకులు ఆర్థిక పరంగా కూడాను మీకు చాలా బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. ఆకస్మిక ధన లాభం కూడా కలగబోతూ ఉన్నది. ఎక్కడి నుంచో మీకు ఎవరైనా అప్పు ఇవ్వాల్సిన వారు కావచ్చు, వసూలు కానీ మొండి బకాయిలు కావచ్చు, అవి వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారంతటా వారే తెచ్చి మీకు ధనాన్ని ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. పూర్వీకుల ఆస్తి పరంగా ఏదైనా కోర్టులో కేసులు ఉన్నా కూడాను ఆ యొక్క కేసుల్లో విజయం మీకు సంప్రాప్తించబోతూ ఉన్నది. అయితే జీవిత భాగస్వామితో మాత్రము మీకు ఉన్నటువంటి అపార్థాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కావున మీ నాణ్యమైన సమయాన్ని వారితో చాలా సేపు గడిపే ప్రయత్నం చెయ్యండి. అదే విధముగా పుణ్య తీర్థాలకు వెళ్లే ప్రయత్నాలు చెయ్యండి. ఇలా చేస్తే గనక మీ మధ్య ఉన్నటువంటి బంధం అనేది బలపడుతుంది. ఇక అవివాహితుల విషయానికి వస్తే గనక వివాహ ప్రయత్నాలు ఎన్నో చేసి విసిగిపోయి ఉన్న మీకు రాగల 72 గంటల్లో మీకు చిత్ర విచిత్రంగా అకస్మాత్తుగా ఊహించని విధంగా మీ దూరపు బంధువులు చుట్టాల వద్ద నుంచి ఒక సంబంధం అనేది వస్తుంది. ఆ యొక్క సంబంధం కుదుర్చుకోవడం, వివాహం జరిగిపోవడానికి కూడాను ఈ యొక్క పరిస్థితులు చాలా వరకు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట ప్రవేశించబోతూ ఉన్నది. ఇకపోతే ఇంకొక విషయం ఏమిటంటే గనక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ప్రతిరోజు యోగా వ్యాయామాన్ని మీ దినచర్యలో భాగస్వామ్యం చేసుకోండి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చును. అయితే ఈ రాశి జాతకులు మీ యొక్క చెడు పరిస్థితులు, ఏదైతే సంఘటనలు చెడుగా జరగబోతున్నాయో ఆ యొక్క పరిస్థితుల నుండి బయటపడడానికి అనునిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణాన్ని గావించండి. అలాగే మృత్యుంజయ మహామంత్రాన్ని జపించండి. ప్రతిరోజు శివాలయానికి వెళ్లి లేదా వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకుని రుద్రాభిషేకాన్ని చేయించండి. అలాగే ఆలయంలో కాసేపు కూర్చొని హనుమాన్ చాలీసా పఠన పారాయణాన్ని గావించండి. ఇలా శివాలయానికి వెళ్లినప్పుడు మీరు ఖచ్చితంగా అక్కడ దేవాలయంలో రావి చెట్టు, వేప చెట్టు కలగలిసి ఉన్న శివాలయం వద్దకు వెళ్లి ఆవు నేతితో దీపాన్ని వెలిగించి చెట్టు చుట్టూరా కూడాను 11 ప్రదక్షిణలు గావించండి. అలాగే ప్రతి శుక్రవారం తిథి నాడు ఇంటి ప్రధాన గుమ్మం వద్ద మట్టి ప్రమిదలు 2 పెట్టి అందులోన 2 ఒత్తులు వేసి ఆవు నేతితో దీపాన్ని ప్రతి శుక్రవారం తిథి నాడు 2 పూటల ఉదయము సాయంత్రము కూడా వెలిగించే ప్రయత్నం చేయండి. అలాగే కుదిరినంత మీ స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. వస్త్రదానం కావచ్చు, అన్నదానం కావచ్చు, మీకు ఏదైతే కుదురుతుందో అది గావించండి. ఇలా చేస్తే దైవ సహాయంతో పాటుగా ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.